సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ తగ్గింపులనేది చేసింది. సో, ఈ తగ్గింపుల కారణంగా పేదవాళ్ళకి లేదంటే సామాన్యులకి అనుకోవచ్చు. ఎటువంటి మేలు జరుగుతుంది? అదే విధంగా ప్రభుత్వానికి ఇప్పటి వరకు అంటే స్లాబ్స్ ఉన్నాయి. 5%, 18%, 26% ఇట్లాగా. సో, వీటన్నిటిలో ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది? ఇది తగ్గించడం కారణంగా? ప్రజలకు మేలు జరగాలి. ఏ చట్టమైనా ప్రజలకు మేలు జరిగే చట్టం ఉండాలి. జిఎస్టీ చరిత్ర ఒకసారి చెప్పుడు 8 ఏళ్ల క్రితం జిఎస్టీ వచ్చింది. మీరు అన్నట్టే 8 ఏళ్లలో ఏ మార్పు లేకుండా ఏం లేదు. గతంలో 6 స్లాబులు ఉండే, దాన్ని 4 తగ్గించారు. గతంలో మనకు జిఎస్టీ చట్టం తెస్తా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మొదలు అసలు దేశంలో ఈ ద్వంద్వ ప్రమాణాల పార్టీలు ఎట్లా పాటిస్తాయి అంటే, మొదలు కాంగ్రెస్ పార్టీ తెస్తా అన్నప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. జిఎస్టీ తెస్తానని కాంగ్రెస్ పార్టీ, ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, ఆధార్ కార్డును జిఎస్టీని వ్యతిరేకించింది బీజేపీ. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆధార్ కార్డు మంచిది అంటున్నారు, జిఎస్టీ తెచ్చింది వీళ్ళే బీజేపీ. అందుకని చాలా ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు సరే వాళ్ళు పక్కన పెడతారు, రాజకీయాలు పక్కన పెడతారు. జిఎస్టీ వచ్చింది 8 ఏళ్ల క్రితం. అప్పుడు 6 స్లాబులు 4 స్లాబులు తగ్గించారు. 4 స్లాబులు ఏ కంటిన్యూ అవుతున్నాయి అంటే 5, 12, 18, 28. కొన్ని జిఎస్టీ కింద రావు, మద్యం రాదు. అట్లే మద్యంలో ఏంటంటే చాలా పెద్ద దోపిడీ ఉంటది. అది 10 రూపాయల వస్తువును 100 రూపాయలకి అమ్మేస్తున్నారు, చూస్తున్నాం కదా. అందుకనే దానిలో రాష్ట్రము కేంద్రం ఇద్దరు దోచేసుకుంటాం తాగుబోతుల దగ్గర, అది వేరు. రెండోది మనకు పెట్రోల్ డీజిల్ కూడా దీనికి రాదు. పెట్రోల్ డీజిల్ కూడా వాటి ఇవన్నీ ఉంటాయి కనుక వాటిల్లో కూడా అసలు మొత్తం ఆదాయాలు వచ్చేది ఈ రెండిట్లో చాలా పెద్ద ఆదాయం వస్తుంది. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయవాన్నిగా మార్చుకున్నారు, పెట్రోల్ డీజిల్ కూడా ఆదాయవాన్నిగా మార్చుకున్నారు, అది వేరు. ఈ 4 స్లాబులు కొనసాగుతుంటే ఇప్పుడు 56వ జిఎస్టీ సమావేశం జరిగింది. జిఎస్టీ సమావేశం ఎట్లా జరుగుతుందంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటారు. దాంతోపాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అందరూ భాగస్వాములు. జిఎస్టీ చట్టం మొదలు వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అంటే అడ్డగోలు పన్నులు, మా ఇష్టం మేము వేసుకుంటాం. ట్యాక్స్, మల్టిపుల్ ట్యాక్సెస్ అనేవాళ్ళు. మల్టిపుల్ ట్యాక్సెస్ అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ట్యాక్స్, అది అర్థం కాని గందరగోళంగా ఉండే. ఈ ట్యాక్స్ అధికారులు వచ్చి చాలా పెద్ద ఎత్తున వ్యాపారస్తులు నష్టపరిచేవారు. నేను ఉదాహరణ చెప్తాను. అంతకుముందు జిఎస్టీ ఎంత మంచిది చెప్తాను. జిఎస్టీ రాకముందు ఒక వ్యాపారి దగ్గరికి ఒక అధికారి పోయి తనకు బిడ్డ పెళ్లి కావాల్సిన అన్ని బట్టలు కొనుక్కొని అప్పటిదాకా ఏం మాట్లాడలేదు చేసి తన కార్డు చూపించి నేను పలానా ఇన్కమ్ ట్యాక్స్, నేను పలానా ట్యాక్స్ ఆఫీసర్ను, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ను, బట్టలు ఇంటికి పంపి రూపాయి ఇవ్వమన్నాడు. అబ్బో దివ్వమన్నాడు. ఎట్లా సార్, సగమని ఇవ్వండి, 30 ఇవ్వండి. నేను ఇవ్వను కాక రేపు పొద్దున మీరు కేసు చేస్తాను. ఇవ్వను అన్న మీద కేసు చేశాను. అప్పుడు అధికారుల దుష్ప్రవర్తన అంత దుర్మార్గంగా ఉంటుంది. అంటే నేను ఉదాహరణ చెప్పిన, 1,00,000, 2,00,000 రూపాయలు అప్పట్లో 20 ఏళ్ల కింద 1,00,000 రూపాయల బట్టలు కొనుక్కొని వాడు ముంచేసి వెళ్ళిపోయిన సందర్భం చూస్తాం. ట్యాక్స్ అధికారులు వస్తుందంటే గడగడ కొనుక్కుంటూ అందరు షాపులు బంద్ చేసేవాడు. ఇప్పుడు స్వేచ్ఛగా అందరూ నడుపుకుంటున్నారు కదా, ఎవ్వరికి బాధ లేదు. ఇడ్లీ బండి నుంచి మొదలుకొని బంగారావి షాప్ వాడికి ఎవ్వరికి బాధ లేదు. ఎందుకు? జిఎస్టీ మన లీగల్ గా పడుతుంది. అందుకని లీగల్ గా పడే జిఎస్టీలో చాలా మార్పులు అవసరం ఉండే. ఒకటేమో ఇన్సూరెన్స్ రంగంలో మొదటి నుంచి నేను మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అనుకోండి, నాకు 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పడుతుంది. 18,000 కొట్టి కట్టాల్సి వస్తుండే. నా మెడికల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వం మీద నమ్మకం లేక నేను ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎల్ఐసి కానీ తీసుకుంటే నా మీద 18% ట్యాక్స్. 1,00,000 రూపాయలు నేను దానిలో మెడికల్ ఇన్సూరెన్స్ కనుక నేను డబ్బులు కడితే, 1,00,000 అంటే చాలా వస్తాయి. 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకుంటే 1,00,000 రూపాయలు కడితే ఈ 1,00,000లో 18,000 ట్యాక్స్ కట్టాల్సి వస్తుండే. అంటే మీరు నాకు వైద్యం అందించారు, నేను వైద్యం కోసం నేను ఇన్సూరెన్స్ చేసుకుందామంటే 18,000 అదనంగా వసూలు చేస్తున్నాను నా దగ్గర. కనుక మెడికల్ ఇన్సూరెన్స్ లో పూర్తి న్యాయం జరిగింది. అంటే జీరో చేసేసాను, 1 రూపాయి కూడా లేదు. అది చాలా చాలా అద్భుతమైంది అంట. దీనిలో రాజకీయ కోణం కూడా ఉంటుంది, చెప్తాను. ఇప్పుడు నిన్నగాక మొన్న బీహార్ లో ఎన్నికల ప్రచారంలో మోడీ గారు ఏం చేసిందంటే, దీపావళి ధమాకా ఇప్పుడే ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాడు? రేపు దీపావళి ధమాకా బీహార్ లో ఓటు కావాలి. బీహార్ లో చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి, మీకు ఓట్లు కావాలి. కనుక దీపావళి ఇంకా 60 రోజులు ఉందమ్మా. ఇవాటి 56 రోజులు ఉంది. 56 రోజుల తర్వాత వచ్చే దీపావళి ధమాకా ఇప్పుడు. ఇవాళ కూడా నిర్మలా సీతారామన్ ఏమన్నది, నిన్న రాత్రి 1 గంటకు అయింది అది. యాక్చువల్గా నేను 11 దాకా వార్తలు చూస్తే అప్పుడు గాలి. ఏమన్నది, దీపావళి కానుక అంటుంది. దీపావళి కానుక ఎప్పుడు ఇస్తారు? వారం రోజుల ముందు, 10 రోజుల ముందు, 60 రోజుల దసరా ఉంది, బతుకమ్మ పండుగలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి, దేవి నవరాత్రులు ఉన్నాయి కదా. అందుకని ఇవన్నీ కాక దీపావళి ఎందుకు అంటున్నారంటే, రేపు వచ్చే బీహార్ లో దీపావళి తర్వాత ఎన్నికలు వస్తే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇది చేయాలి. సరే, రాజకీయ ఫలితాలు ఎవరైనా ఆశిస్తారు. రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా. ఎప్పుడు కేసీఆర్ అనేవాడు సన్యాసుల మఠాలు కావు మేమని. నిజమే, రాజకీయ ఆలోచన ఉంటుంది. ఇక్కడికి వస్తారు. దీనివల్ల మీరు ఏం లాభం జరిగిందంటే, ఇన్సూరెన్స్ లో చాలా లాభం జరిగింది. 1 రూపాయి లేకుండా. గతంలో ఇన్సూరెన్స్ రంగంలో మెడికల్ ఇన్సూరెన్స్ కి 18% ట్యాక్స్ ఉండే జిఎస్టీ, 9% స్టేట్ కు, 9% మీరు సెంట్రల్ కు ఉండేది.
మీరు ఎప్పుడైనా చూడండి, ఇడ్లీకి బిల్లు తీసుకుంటా, పెట్రోల్ తీసుకున్నా, చివరికి మందులు తీసుకుంటా, దానిలో ఏం మనకు కనపడుతుంది అంటే ట్యాక్స్ కింద రాస్తాడు సిజిఎస్టి, హెచ్జిఎస్టి. అంటే సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ రెండు సమానంగా ఉంటాయి, చెరసంగా పనిచేస్తారు. అయితే ఎప్పుడైతే మొదట్లో జిఎస్టీ వస్తే చాలా రాష్ట్రాలు అనుమాన పడ్డాయి, మాకు ఇప్పుడు అడ్డగోలు మేము వసూలు చేసుకుంటున్నాం, దేనిలో ఎంత అయినా మా ఇష్టం కదా, మీ ఇష్టానికి వచ్చి సమాఖ్య స్ఫూర్తి నాశనం చేస్తున్నారు అన్నారు అన్నమాట. అంటే తప్పు, ఏమైనా మీకు నష్టం జరిగితే మేము నష్టపరిహారం మేమే ఇస్తామని కేంద్రం ఒప్పించింది. అది బాగా జరిగింది. ఇప్పటిదాకా జిఎస్టీ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ తమ ట్యాక్స్ లో నుంచి మినహాయించి వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు 56వ జిఎస్టీ సమావేశంలో జరిగింది ఏంటంటే, ఫస్ట్ అందరికంటే ఆనందించేది ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ మొత్తం తీసేసారు. అది చాలా పనికి వస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరు చేసుకుంటారు, ఆరోగ్యం చెడిపోతే మనకు కష్టం అంటే వాళ్ళు చేసుకుంటారు వస్తుంది. దీంతో పాటు మీరు ఎన్నిట్లలో ఏం పోయింది చెప్తాను నేను. కొంచెం మనం చూసుకుంటే మనకు చిన్న చిన్న రోజు వాడే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సోప్స్, షేవింగ్ క్రీమ్స్, ఇవన్నీ 18% జిఎస్టీ ఉండేది వరకు. ఇవన్నీ కూడా 5% తగ్గించారమ్మ. అట్లానే బట్టర్, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రైట్స్, మనకు ఫీడింగ్ బాటిల్స్, ప్యాకింగ్ వర్క్స్, బేబీస్ క్లినికల్ డైపర్స్, అలా టైలరింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా 12% ఉన్నది 5% తగ్గించారు. ఇవి మనకు కొంచెం అంటే ఇవన్నీ మేలు కదా, రోజు వాడే వస్తువు. ఇప్పుడు సబ్బు వాడతాం రోజు, షాంపూ వాడతాం రోజు, ఇవన్నీ వాడుతుంటాం. అట్లానే హెల్త్ కేర్ ఐటమ్స్ లో ఇప్పుడు నేను చెప్పింది లైఫ్ ఇన్సూరెన్స్ 18% ఉండే, అది పూర్తిగా తీసేసింది. ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ 18% ఉండే తీసేసిండు. హెల్త్ లో థర్మామీటర్ గతంలో 18% ఉంటే జిఎస్టీ, అది పూర్తిగా తీసేసాడు. మెడికల్ గైడ్ ఆక్సిజన్, అట్లాగే డయాగ్నోసిస్ ఐటమ్స్, అట్లాగే గ్లూకోమీటర్స్, ఇవన్నీ కూడా స్పెటికల్స్, ఇవన్నీ కూడా మనకు 12% ఉంటే దాన్ని 5% చేసాడు. పూర్తిగా తీసేయాలి, 5% చేసాడు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసేసాడు. ఎడ్యుకేషన్ లో చూసుకుంటే మనకు మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, మనకు మన రబ్బర్స్, ఇట్లాంటి హెల్త్ మన ఎడ్యుకేషన్ లో వాడేటివన్నీ కూడా 18% ఉంటే అన్ని నిల్ చేసాడు. ఎడ్యుకేషన్ పర్పస్ లో ఏది వాడినా అది ట్యాక్స్ మొత్తం తీసేసాడు. అగ్రికల్చర్ పర్పస్ కూడా ట్రాక్టర్ టైర్స్, పార్ట్స్, ట్రాక్టర్లు, బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, హార్టికల్చర్ ది, కల్టివేషన్ మిషన్స్, ఇవన్నీ కూడా 18% ఉన్నది, 12% ఉన్నాయి, అన్ని కలిసి 5% చేసాం. చాలా తక్కువ. అగ్రికల్చర్ లో కూడా ఆటోమొబైల్స్ కూడా పెట్రోల్ హైబ్రిడ్ కానీ లేకుంటే గ్యాస్ వాడే కార్లు ఉంటాయి కదా, కార్ల మీద కూడా 28% ట్యాక్స్ ఉంటే గతంలో, అది కొంత ఉన్నది. 10 లక్షలకు మించకుండా ఉండాలి, వాటి మీదకి 18% చేసి 28%, 18% చేసిండు. మళ్ళీ డీజిల్ హైబ్రిడ్ కార్స్ కూడా 28% ఉంటే దాన్ని 18% చేసిండు. 3 వీల్ వెహికల్స్ కూడా 25 ఉంటే 18 చేసిండు. మోటార్ బైక్స్ కూడా 25 ఉంటే 18 చేసిండు. మోటార్ వెహికల్స్ ఇవన్నిటి కూడా ఎలక్ట్రికల్ ఐటమ్స్ తో సహా ఎయిర్ కండిషనర్స్, టీవీలు, మానిటర్లు, నేను ఇట్లా చెప్పుకుంటే నేను చెప్పిన అందరి సామాన్యులు పనికొచ్చేటివి ఇవన్నీ కూడా, ఇవన్నిటికి కూడా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. కొన్నిటికి మొత్తమే లేకుండా చేశారు, కొన్నిటికి 28 ఉంది 18 చేసిండ్రు, 18 ఉన్నది 12 చేశారు, 5 చేశారు. మధ్యాహ్నం 12 లేదు ఇప్పుడు. అంటే 5, 12, 18, 25 ఉంటే 12 తీసేసారు, 25 తీసేసారు. హైయెస్ట్ ట్యాక్స్ తీసేసారు, మధ్యాహ్నం ఉన్న తీసేసారు. అన్ని కూడా అయితే 18 లేకుండా 5 గురించి లేకుండా అస్సలు లేకుండా చేసిండ్రు. ఇది మంచిది అంటున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇది మంచిది. ఇక దీనిలో మొదలైంది ఏంటంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఇంకా కేవలం చేసిండ్రు. వాళ్ళు అనుకుంటుంది, నా ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చే దీపావళి ధమాకా అంటే ఇప్పుడు వాళ్ళు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి, సెప్టెంబర్ అంతే కదా, సెప్టెంబర్ 22 రైట్, సెప్టెంబర్ 22 నుంచి కనుక మనకు దీపావళి ధమాకా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక నెల అక్టోబర్ 22 దసరా దీపావళి ధమాకా అనుకోవచ్చు, కలిపిండ్రు. మొత్తం మీద సెప్టెంబర్ 22 నుంచి ఇది అమలవుతుంది. ఇదైతే నా ఉద్దేశం అంటే ముఖ్యంగా పేద వర్గాలకు విద్య, ఆరోగ్యము ఈ విషయంలో మాత్రం బాగా పనికొస్తుంది. మంచి మార్పు అంటున్నాను. దీనివల్ల రాష్ట్రాలు గొడవ పెడుతున్నాయి. రాష్ట్రాలు ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా జిఎస్టీ మార్పులకు రాష్ట్రాలు అంగీకరిస్తుంది. నిర్మలా సీతారామన్ గారు మంచి మాట అన్నది, ఈ రాష్ట్రాల దుర్మార్గం వల్లనే మేము జిఎస్టీలు సంస్కరణ చేయలేకపోతున్నాం. చాలాసార్లు ఆమె ఇప్పుడుగా ఎంత అన్నదంటే కేంద్రమేమో ఫ్లెక్సిబిలిటీ చూపెడతా ఉంటుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ వద్దంటుంది రాష్ట్రం. ఇప్పటికి కూడా మన బట్టి విక్రమార్క గారు ఇక్కడి నుంచి మనకు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళిద్దరు ఏమన్నారంటే మాకు నష్టం జరగకుండా చాలంటారు. అంటే నష్టం భరించాలి కదా, ప్రజల మీద పన్నులు వేస్తామని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, రాష్ట్రాలు ఏంటంటే ప్రజల మీద పన్నులు వేద్దామని. ఇప్పటికీ నా డిమాండ్ ఏంటంటే జిఎస్టీలో ఇప్పుడు నేను చెప్పిన మంచి మార్పు వచ్చింది. ఒక దాదాపు 2-3 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను నేను. ఏది హెల్త్ జిఎస్టీ, హెల్త్ విషయంలో, ఇన్సూరెన్స్ విషయంలో కానీ, మనకు ఆరోగ్య బీమా కానీ లేకుంటే మామూలు బీమా కానీ తీసేయాలని తీసేసాను.
రెండోది నేను కోరుతుంది అంటే పెట్రోల్ డీజిల్ కూడా ఎందుకు చేర్చాలి. ఆ, పెట్రోల్ డీజిల్ చేర్చాలి, ఇంధన మనకు అట్లాగే మన మద్యాన్ని చేర్చాలి, మద్యాన్ని కూడా చేర్చాలి. మద్యంలో అమ్మ 70% పంట ట్యాక్సులు ఉన్నాయి రాష్ట్రం కేంద్రం వేస్తే. అందుకని నేనేమంటున్నాను, మద్యం తాగేవాడికి తాగేవాడు కడతారు తాళ పన్ను. కానీ కొన్ని ఇప్పుడు ఇంకొక మాట చేశారు, ఇందులో ఒక మంచి మార్పు చేశారు. గుట్కా పైన ఇవన్నీ నిషేధించిన వస్తువులు ఎట్లా అమ్మడానికి వీల్లేదు. కొన్ని సిగరెట్ ఉందనుకోండి, అది 40% చేసాం, మంచిది. ఆల్కహాల్ మీద ఎట్లా ఉన్నది, సిగరెట్ మీద మాత్రం ఇప్పుడు 28, 18 ఏం స్లాబులు లేవిగా, డైరెక్ట్ 40%. కొన్ని సమాజానికి హాని కలిగించే వస్తువుల మీద ఖచ్చితంగా 40% ఇవ్వాల్సింది, అది కూడా వేస్తున్నారు. ఈ 56వ GST సమావేశాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. మంచిది, మంచి సంస్కరణ చేశారు, ఇది కొనసాగాలి కోరుకుంటున్నాను.